హాయ్ ఫ్రెండ్స్, శర్వానంద్ నటించిన 'నారి నారి నడుమున మురారి' అనే మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఇందులో శర్వానంద్, సంయుక్త అండ్ సాక్షి వైద్య నటించారన్నమాట. సాక్షి వైద్య ఏజెంట్ మూవీలో హీరోయిన్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి శర్వానంద్, సాక్షి వైద్య ప్రేమించుకుంటారన్నమాట. అయితే ఎటకెళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటాడు. అలా పెళ్ళి చేసుకుంటే పెళ్ళికి రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే ఒప్పుకుంటానని వాళ్ళ నాన్న కండిషన్ పెడతాడు అన్నమాట. అలా రిజిస్టర్ మ్యారేజ్కి ఒప్పుకున్న హీరో ఒకరోజు ఆ టాటూ షాప్కి వెళ్ళి తన బాడీ మీద ఉన్న టాటూ తీపిచ్చేయాలని చూస్తే వాళ్ళ నాన్న చూసి హీరో వాళ్ళ నాన్న నరేష్ చూసి దియా ఎవరు అన్నప్పుడు అతను ఫ్లాష్ బ్యాక్ చెప్తాడన్నమాట. తను కాలేజీలో చదివేటప్పుడు సంయుక్త మీనన్ పేరు దియా శర్వానంద్ ప్రేమించుకొని రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు. అయితే వాళ్ళకు మధ్య ఒక గొడవ రావడం వల్ల బ్రేకప్ అయిపోతుంది అన్నమాట. అసలు వాళ్ళ మధ్య వచ్చిన గొడవ ఏంది, ఈ విషయం హీరోయిన్కి చెప్పాడా లేదా, హీరోయిన్ పెళ్లి చేసుకునే టైంలో ఇది సంయుక్త మీనన్ ఎంట్రీతో హీరో లైఫ్ ఎలా మారింది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. ఫస్ట్ హాఫ్లో కొంచెం అంటే వీళ్ళ ఇద్దరు లవ్ స్టోరీలు ఫస్ట్ హాఫ్లోనే చూపిస్తారు అన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఈ ఇద్దరు హీరోయిన్లతో లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో చూపించినప్పుడు కొంచెం ల్యాగ్ ఫీలింగ్ అయితే వస్తుంది, కొంచెం బోర్ కూడా కొడుతుంది. కానీ అక్కడక్కడ కామెడీ జోకులు అయితే బాగుంటాయి. నరేష్ అండ్ సత్య, వెన్నెల కిషోర్, సునీల్ వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. వీళ్ళతో వచ్చే కామెడీ సీన్లు చాలా బాగుంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మెయిన్ సెకండ్ హాఫ్లో అయితే నరేష్ కూడా రెండో హీరో లెవెల్లో కామెడీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కడ విషయం హీరోయిన్కి తెలుస్తుందో తెలియకుండా మేనేజ్ చేయడానికి కానీ అవన్నీ సూపర్గా ఎంటర్టైన్ చేస్తాయి అన్నమాట మనల్ని. అలాగే లాస్ట్లో ఒక గెస్ట్ రోల్లో నవీన్ ఒక హీరో అయితే గెస్ట్ రోల్లో వచ్చాడన్నమాట. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. అది బాగుంటుంది. వచ్చిన 5 మినిట్స్ కూడా చాలా బాగా ఫన్నీగా ఉంటుంది అన్నమాట. లాస్ట్లో కొంచెం ఎమోషనల్ లాగా కొన్ని డైలాగ్స్ అయితే బాగుంటాయి. ఓవరాల్గా అయితే ఈ మూవీ ఫ్యామిలీతో సహా హ్యాపీగా చూడొచ్చు అన్నమాట. మంచి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. శర్వానంద్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ చేశాడన్నమాట. అలాగే నరేష్ గారు కూడా 60 ఏళ్ళ వయసులో 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ మధ్య మళ్ళీ విడాకులు అని చెప్పి రావడం, అదంతా చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా. సత్య అక్కడక్కడ వస్తాడు. సత్య వచ్చినప్పుడల్లా సత్య కామెడీ అయితే చాలా పేలుతుంది అన్నమాట. వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్లో ఉంటాడు, లాయర్గా వస్తాడు అన్నమాట. వెన్నెల కిషోర్ ఉన్నంత వరకు కూడా బాగుంటుంది. సునీల్ గారు ఉన్నప్పుడు కూడా కామెడీ చాలా బాగుంటుంది. నాకైతే ఓవరాల్గా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ ఓవరాల్గా అయితే చూడొచ్చు మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అయితే అంతగా గొప్పగా లేవు. ఫైట్ అనేది ఒక్కటి ఉంటుంది, అది కూడా చిన్న ఫైట్. ఆ ఫైట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఏదో పెట్టినట్టు అనిపించింది. కానీ అది కూడా ఏం పెద్ద ల్యాగ్ ఫైట్ ఏం కాదు, జస్ట్ ఒక ఇద్దరిని కొడతాడు అన్నమాట అంతే. ఇంకా దానికి మించి ఇంకా మైనస్లు అయితే ఏమి ఎక్కువ లేవు. ఓవరాల్గా అయితే బాగుంది మూవీ, చూడొచ్చు ఈ సంక్రాంతికి పక్కా. అలాగే మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ చేయండి. నేనైతే ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.